చూడండి, వాక్యోపదేశాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వచనం వరకు మనము చదువుకున్నామండి. చూడండి, ఈ వృత్తాంతంలో ఏమి రాసిందంటే, ఫస్ట్ వచనంలో చూస్తే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఊరును. ఎట్లుంటుందంటే పరలోకము ఒక యజమానుడు ఆయన దూర దేశానికి ప్రయాణమైపోతా తన దాసులను పిలిచి తన ఆస్తిని అప్పగిస్తాడంట కదా. చూడండి, ఎవరా మనిషి అంటే మనిషి ఎవరు? యేసు ప్రభువు అండి. ఆయన ప్రయాణము పరలోకానికి ఆయన ప్రయాణము. అయితే చూడండి, ఆయన ఆస్తి అంటే ఆయన గొప్పగా మనకిచ్చిన గొప్ప వరాలండి కదా. యేసు ప్రభువు మనకి ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఏం ఉంటారు? ఏం చెప్పాలి? పెద్ద ఇల్లు ఇచ్చారు, పెద్ద కారు ఇచ్చారు, పెద్ద ఉద్యోగం ఇచ్చారు కదా. ప్రియ సహోదరి సహోదరుల, యేసు ప్రభువు ఇచ్చి ఈ లోకంలో ఇబ్బంది పడకుండా బాధపడకుండా అందరిలాగా ఆనందంగా ఉండాలని యేసు ప్రభువు ఇచ్చినాయి. కానీ వాటికంటే నిర్ణయమైనది ఈ పాప లోకంలో నుండి మనల్ని రక్షించడము. ఆయన ప్రశస్తమైన సేవ, ఆయన పరిశుద్ధమైన సేవ మనకు అప్పగించడము చాలా గొప్ప కార్యం అండి. చాలా గొప్ప మంచి కార్యము ప్రియ సహోదరులారా. అది మన ఆస్తి. నీతిగా నిష్ఠగా సత్యముతో ప్రార్థించటము, సత్యముగా లోకములో జీవించడము యేసు ప్రభువు మనకి ఇచ్చిన ఆస్తి అండి కదా. మరి ఆయన ఇచ్చిన ఆస్తిని మనం అభివృద్ధి చెందిస్తున్నావా? ఆలోచించండి. అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారండి. ప్రియ సహోదరులారా, అభివృద్ధిలోనికి రావటం చాలా ప్రాముఖ్యం అండి. అందుకే యేసు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చి మనలాగే ఆయన మనిషిలాగా జీవించి ఆయన అనేకమైన కార్యాలను చేసి కదా మనకి మాదిరి జీవితాన్ని జీవించి మన కొరకు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ అశాశ్వతమైన లోకంలో మనం జీవించుతున్నప్పుడు తప్పిపోకుండా ఉండడానికి ఆయన కొన్ని ఉపమానాలు, కొన్ని కథలు కదా, కొన్ని ఆశ్చర్య కార్యాలు అన్ని చేసి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వాటన్నిటిని లిఖించి పెట్టాలండి. వీటిలో ప్రతి దానిని మనము చేయాలి. వాక్యము ఏదైతే బోధిస్తుందో, వాక్యము ఏదైతే చెబుతుందో దాన్ని మనము అక్షరాల పాటించాలండి. చాలు, లోకంలోని ఏది పాటించిన అవసరంలా బైబిల్ నీకు ఏదైతే చెబుతుందో దాన్ని పాటిస్తే చాలు. ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి చేరగలుగుతావు. ఎలా ఉందంటే పరలోక రాజ్యము ఒక యజమానుడు దేశాంతరం పోట దాసులకు అప్పగించిన పనిలాగా ఉన్నది. ఆలోచించండి, ఈ లోకంలో మన యజమానుడు ఉన్నాడండి. ఆయన ఒకప్పుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన పరమున చేరి అక్కడ ఉన్నాడు యేసు ప్రభు. ఆయన రాజ్యంలోకి మనం అందరం వెళ్తాం. ఎప్పుడు వెళ్తాము? ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. కానీ ప్రియ సహోదరులారా, ఆయన పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే, ఆయన పరలోకంలోనికి మనం వెళ్ళాలంటే ఎలాగ చేయాలండి, ఎలాగ ఉండాలి అని అంటే, చూడండి, ఈ వృత్తాంతంలో 3 మనుషులను మనకు పరిచయం చేశారండి యేసు ప్రభువు గారు. ఎవరండి 3 వ్యక్తులంటే, ఒకడు 5 తలాంతులు తీసుకున్నవాడు, ఇంకొకడు 2 తలాంతులు తీసుకున్నవాడు, ఇంకొకడు 1 తలాంతు తీసుకున్నవాడు. అయితే ఈ యజమానుడు ఆయన దేశాంతరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడండి. ఆయన తిరిగి వచ్చినప్పుడు అందరిని పిలిచాడు. ఆయన ఎవరెవరికైతే ఆయన ఆస్తిని పంచిపెట్టాడో ఆ పంచిపెట్టిన వ్యక్తులందరినీ, తన దాసులందరినీ పిలిచాడండి. పిలిచి, అయ్యా నీవు చేసిన పని ఏది? నీకు నేను
డబ్బు రూపంలో మనం అనుకున్నామండి, నీకు ఒక 500 ఇచ్చానే, ఏం చేశావు, నేను ఇచ్చిన 500 అనగానే 5 తలాంతులు తీసుకున్నానయ్యా. వాటితో ఏం చేశాడంటే ఆయన వ్యాపారం చేశాడంటండి. ఆ కింది వచనాల్లో చదువుకున్నాం కదా, చూడండి 18వ వచనంలో, క్షమించండి 16వ వచనంలో, 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించును. ఏంటంటండి, 5 తలాంతులు తీసుకున్నాను వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరొక 5 సంపాదించాడు కదా. నిజముగా దేవుడిచ్చిన కృపావరాలని నువ్వు ఉపయోగించుకోకపోతే, ఉపయోగంలో నువ్వు పెట్టకపోతే, ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు చాలా బాధపడతాడండి. ఎందుకంటే చూడండి, మన పెద్ద తల్లిదండ్రులు మనం చూస్తుంటే వారు ఎంతో కొంత వారి చేతనైన ఆస్తి మనకి ఇచ్చి వెళ్తారు వెళ్ళేటప్పుడు కదా. దాన్ని పాడు చేస్తున్నాం అనుకో, మన బంధువులు కావచ్చు, అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా ఏమంటారు, అరే మా ఊరు చెడిపోతున్నాడుగా, మా అమ్మ మా నాన్న ఏదో కష్టపడి కొంచెం ఇస్తే దాన్ని కూడా పాడు చేస్తున్నాడు అని బాధపడతా ఉంటారు. ప్రియ సహోదరులారా, నిజముగా దేవుడు కూడా అంతేనండి, నిన్ను ప్రేమించి నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన స్వార్థను ప్రకటించే జీవితాన్ని, ప్రకటించే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అనుకో, దేవుడు నీకు పవిత్రమైన జీవితాన్ని ఇస్తే దాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అనుకో, ఏం చేస్తాడు, బాధపడతాడే దేవుడు, బాధపడతాడు. అయ్యో ఈమె యవన కాలంలోనే చెడిపోతుంది, లేదంటే ఇతను యవన కాలంలోనే చెడిపోతున్నాడు, ఇతని జీవితాన్ని ఇతను పాడు చేసుకుంటున్నాడని యేసు ప్రభు నీ కోసము దినమల్లా కన్నీరు కారుస్తున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుల, పవిత్రముగా జీవించాలండి. ఆయన ఇచ్చిన వరములలో మనము నమ్మకముగా ఉండాలి. ఆయన ఇచ్చిన కృపావరములలో, ఆయన కృపావరములో నమ్మకంగా ఉంటే మనకి మెండైన దీవెనలు వస్తాయి. మెండైన దీవెనలలో నువ్వు ఉంటావు. ఇక్కడ 5 ఇచ్చిన వ్యక్తి, 5 తీసుకున్న వ్యక్తి ఏం చేశాడండి, మెండైన కృపావరములలో ఉన్నాడు. 5 సంపాదించాడంట కదా. 2 తీసుకున్న అతను 2 సంపాదించాడు. 2 తీసుకున్న అతను వాటికి 2 4 సంపాదించాడు. 5 తీసుకున్న అతను 5 సంపాదించాడు. ఒక్క వ్యక్తి తీసుకున్న వ్యక్తి దాన్ని ఏం చేశాడండి, భద్రముగా దాచిపెట్టాడంట. ప్రియ సహోదరులారా, ఆలోచించండి, మీరు ఎవరిలాగా ఉన్నారనేది మీ హృదయాన్ని మీరు పరీక్షించండి. ఎలాగున్నావు నీవు? 5 తలాంతుల వారిలాగా ఉన్నావా? 2 తలాంతులు తీసుకున్న వ్యక్తిలాగా ఉన్నావా? లేదంటే 1 తలాంతు తీసుకున్న వ్యక్తిలాగా ఉన్నావా? చాలా మంది ఎంతేనండి, దేవుడిచ్చిన ఆ సామర్థ్యతని, దేవుడిచ్చిన వరాన్ని ఉపయోగానికి తీసుకురారు. ఎలా భద్రంగా దాచిపెడతారు కదా. వాక్యం చదువమా, నీ దేవుడు మంచి బైబిల్ని ఇచ్చి, చదువునిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి కదా, పాటలు పడే స్వరాన్ని ఇస్తే ఏం చేస్తాం, ఆదివారం ఉదయం తీసామంటే బైబిల్, మళ్ళీ ఆదివారం తిరిగి వచ్చే ఉదయమే మళ్ళీ బైబిల్ తీసేది. ఎందుకనంటే అది తీస్తే నువ్వు గొప్ప ఆశీర్వాదం పోతావని సాతానికి తెలుసు. అందుకే నీ శరీరం సహకరించదు బైబిల్ చదవడానికి, పాటలు పాడటానికి నీ స్వరం సహకరించదు. ప్రియ సహోదరి సహోదరుడా, అది చెడ్డ కార్యక్రమం అండి. అది చెడ్డ అలవాటు నుంచి విడుదల రావాలి. 5 ఇస్తే 10 చేయాలి నీవు. చూడండి, పౌలు గారు మనకు మంచి ఒక మాట రాసి చూపించారండి. ఆ మాటను మనం చదువుకుని చూపిస్తా. చూడండి, రోమా రాసిన పత్రిక అండి, రోమీయులు 12వ అధ్యాయము, పేజీ నెంబర్ 142 పేజీ అండి. 12వ అధ్యాయము 3వ వచనంలో నేను చదువుతున్నా. చూడండి, 3వ వచనం కొన్ని వచనాలు చదువుతున్నాం. తనకు తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను సుబుద్ధి గలవాడు అవుటకై
తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరము మనకు అనేక అవయములు ఉండినను ఆ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము. మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడు అయితే బోధించుటలోను, హెచ్చరించువాడు అయితే హెచ్చరించటంలోను పని కలిగి ఉండుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషంతోను పని జరిగింపవలను. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ గొప్ప మాట పౌలు చెబుతున్నాడు. ఆయన ఏ మాట మాట్లాడుతున్నాడంటే, మనం అందరం ఒకటే శరీరము కదా. మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. దేని పని దానిదే, కానీ అన్ని ఒకటే పని చేస్తున్నాయా? చేయి చేసిన పని కాలు చేస్తుందా? చేయలేదు. ఎందుకని? దాని పని దాన్ని, చేయిది చేయిదే, కాలుది కాలుదే. కాబట్టి క్రీస్తు మన శరీరం అండి. క్రీస్తులో మన అందరము అవయవమై ఉన్నాము. కాబట్టి ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవం చేసుకుంటా వెళ్ళిపోతుంటే అది అలా అభివృద్ధి చెందుతూ వస్తాయి. ఏదైనా శరీరంలో ఒక అవయవం ఆగిపోయింది అనుకోండి, ఎవరికి బాధ చెప్పండి? ఎవరికి బాధ? ఆ మనిషికే కదా. నీ నోరు పడిపోయింది అనుకో, ఎవరికి బాధ? నీకే బాధ. అలాగే క్రీస్తు అవయవంలో ఉన్న మనము, క్రీస్తు కింద జీవిస్తున్న మనము, ఒకే శరీరంలో ఉన్న మనలో ఎవరైనా ఒకరు పాపములో జారిపోతే క్రీస్తు ప్రభు ఏడుస్తాడండి. ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఆయన శరీరంకి బాధ కలిగించిన వారమైతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుని వాక్యము నీ హృదయములో తట్టుట వరకు, లేకుంటే నీ హృదయములో పని చేయడం కోసము ఆయన చెబుతున్నాడండి. మనం అందరము క్రీస్తు శరీరము. మనం చేయవలసిన పనులు మనము చేయాలి. చూడండి, ఆ కృపావరంలో కూడా ప్రత్యేకంగా ఎలాంటి 7వ వచనం చూస్తే, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చెప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించువాడు అయితే బోధించుటలోను, హెచ్చరించువాడు అయితే హెచ్చరించుటలోను మంచి పని యందు పంచిపెట్టాలండి. నిజంగా ప్రియ సహోదరులు ఆలోచించండి. తలా ఒక పని కదా. నీకు పరిచర్య చేయడం వచ్చా? పరిచర్య చేయి, ఇబ్బంది లేదు. చర్చి విడవండి, చాపలు వేయండి. ఇంకా దైవ సేవకులకి ఏదైనా అవసరం ఉంటే అవసరంలో సహాయపడండి కదా. బోధించేవాడైతే బోధించు, తప్పేమి లేదు. నిలబడి అనేక మందికి చెప్పండి. పాట పాడేవాడైతే పాటలు పాడు, బాగా పాడు, ఇంకా ఇంప్రూవ్ గా పాడు. నిన్ను చూసి ఇంకొంతమంది ఆశపడాలి, అయ్యో నేను దేవుని సన్నిధిలో పాడాలండి అనేటట్టుగా అభివృద్ధిలోనికి తెచ్చుకోవాలి. అదే క్రీస్తు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అండి. అదే క్రీస్తు మనకి ఇచ్చిన ఆస్తి. దేవుని సన్నిధిలో మనకి ఇచ్చిన ఆస్తి అదేనండి. కానీ చాలా మంది ఈ ఆస్తిని వదిలిపెట్టేస్తున్నారండి. దేవుడిచ్చిన ఆస్తిని కుబ్బరంగా తీసివేసి ఏమీ ఉంచకుండా పాడు చేసేవారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా. అలాగా ఉండకూడదు. అలాగా ఉండటము దేవునికి ఇష్టము కాదండి. చాలా మంది ప్రేమించలేరు ఎదుటి వారిని కదా. చూడండి, శుద్ధ మనసుతో పంచిపెట్టేవాడు పంచిపెట్టమంటున్నాడు. చూడండి 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కల్పడమదై ఉండవలెను, చెడ్డదాన్ని సహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండడి. సహోదరు ప్రేమ విషయంలో ఒకని యందు అనురాగము గలవారై. అబ్బా, ఇదండి సహోదరు ప్రేమ యందు ఒకరిని యందు అనురాగం ఉండాలంట.
ఇవన్నీ దేవుడిచ్చిన కృపావరాలేనండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడిచ్చిన ఏ వరాన్ని నీవు త్రోసిపుచ్చడానికి వీలు లేదు. దేవుడు నీకు ప్రేమించే గుణాన్ని ఇస్తే ప్రేమించు, పాపాలని క్షమించు. నీ పట్ల ఎవరైనా చెడ్డ కార్యాలు చేస్తే వాళ్ళని క్షమించి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయవారి గురించి, ప్రభువా వీరి మనసును మార్చు, లేకుంటే వీరు సరైన మార్గంలోకి వచ్చేటట్టు చేయి ప్రభువా అని దేవుడిచ్చిన ప్రతి తలాంతుని నీవు అభివృద్ధి చేయాలండి. ప్రియ సహోదరులారా, ఎందుకు నేను ఇంత నొక్కి చెబుతున్నానంటే, ఈ లోకంలో మనం సాతాను వలలో పడకుండా ఉండాలంటే మనం దేవుని ఆస్తి, దేవుని పని మనం చేస్తే ఆ తర్వాత దేవుడు మన పని చేస్తాడు కదండి. ఆ తర్వాత దేవుడు మన పని చేస్తాడు. మొట్టమొదటిగా దేవుని పని మనము చేయాలి. దేవునిలో మనము స్థిరముగా ఉండాలి. ప్రార్థన, దేవుడు మనకు కొంచెం ప్రార్థన చేయడం ఇస్తే ఆ ప్రార్థన కొంచెం ప్రార్థన ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడు, అభివృద్ధిలోనికి మనము వెళ్ళాలి. కొంచెం వాక్యం చదివే పరిచరిస్తే దాన్ని ఇంకా నీవు అభివృద్ధి చేయాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఏమన్నాడండి చూడండి, ఆ మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో చూస్తే దేవుడు 5 తలాంతులు ఇచ్చిన వాడికి ఏం చెప్పాడండి? ఆయన 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా కదా, 21 చూడండి, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పెను. అభివృద్ధి చెందిస్తే, అభివృద్ధిలోనికి నీవు తీసుకొస్తే దేవుడు ఏమి చూడాలంటే బలా నమ్మకమైన దాసుడా. ఈ మాట ఎవరన్నా అనిపించుకున్నారండి దేవుడితో? చెప్పండి, ఈ మాట అనిపించుకున్నారా? చాలా గొప్ప మాట అండి. ఆ దేవుడు బలా మంచి దాసుడా నాడి. నీవు చేసే సేవను బట్టి, నీవు చేసే ప్రార్థన బట్టి, నీవు చేసే పరిచర్యను బట్టి, నువ్వు ప్రేమించే నీ ప్రేమను బట్టి యేసు ప్రభు దయాళ హృదయం గలవాడండి. ఎంతటి పాపినైనా దేవుడు ఎప్పుడైనా శిక్షించాడండి. చూడండి, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని అందరూ రాళ్లతో పడుతుంటే ఆయన కూడా ఏఎన్ఏ 2 బండలు అన్నాడా? చెప్పండి, పాపం చేసింది ఏఎన్ఏ మీద 2 బండలు అన్నాడా? ఏమీ లేదు. ప్రియ సహోదరులారా, ఎవరిని ఆనందం ఎవరిని కొట్టలేదు. ఆయన కూడా, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, కాకపోతే ఇప్పటి నుండి నువ్వు పాపము చేయమాక. ఎంత గొప్ప మాట కదా ప్రియ సహోదరి సహోదరుడా. పాపములో దోషములో మునిగిపోయి ఉన్నావా? వ్యభిచారములో అనేకమైన విపత్తుకరమైన పాపాల్లో మునిగిపోయి ఉన్నావా? అయినప్పటికీ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను మేలుకరంగా చేస్తాడు. నీ పాపాలన్నింటినీ క్షమించి ఆయన గొప్ప సేవ నీ చేతికి అప్పగిస్తాడండి. ఎవరు చేయని, దూతలైన చేయని సేవ ఇది. కానీ ఆయన ప్రేమించి నీకు ఇవ్వాలనుకుంటుంటే నువ్వు ఎలాగా ఉంటున్నావు? ఇక ఎంత కాలమున్నా అదే పాపంలోనే, ఎంత కాలమున్నా అదే బూతుల్లోనే కదండి, ఎంత కాలమున్నా అదే అశ్రద్ధత, ఎంత కాలమున్నా అదే నిద్రమత్తు. చాలా మందికి దేవుడు అందరికంటే చిన్న వయస్సులోనే దేవుడు వారిని పట్టుకుంటాడండి. సండే స్కూల్ పరిచర్య నుంచి నడిపిస్తా ఉంటాడు. ఎందుకని? ఆయన ప్రేమ చొప్పున నీ మీద దయతో, నీ మీద కృపతో ఆయన అప్పగిస్తే వారేమో చిన్నతనము నుండి ఆయన త్రోసిపుచ్చుతూనే ఉంటారండి. ప్రార్థన చేయడంలో ఇష్టపడరు అసలుకి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితము మేలుగా ఉండాలంటే, నువ్వు మేలైన వాడిగా 5 సంపాదించేవాడిగా నువ్వు ఉండాలంటే ఎలా ఉండాలండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీ జీవితంలో దేనినైతే కోల్పోతున్నారు, నీ జీవితంలో ఏదైతే చేయవలనని చేస్తున్నావో వాటి విషయమై ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అప్పుడు క్రీస్తు రక్తంలో నీకు జయం వస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా, మామూలుగా ప్రార్థన చేయాలన్నా ఇష్టపడరు. ఎందుకంటే సాతాను వారి శరీరము ద్వారా వారిని బంధిస్తున్నాడండి. ప్రార్థనకి లేవాలంటేనే లేవబుద్ధి రాదు.
దేవుడిచ్చిన తలాంతుని పూడ్చిపెట్టేవాడిగా ఉన్నావు. చూడండి, ఈ ఒక తలాంతుడు అదే పని చేశాడండి. ఏం చేశాడు? ఒక తలాంతుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఏంటంట, యేసు ప్రభు యజమానుడు విత్తని చోట కోడివాడవు. ఎంత మాట అండి, కోడివాడవు. అందుకే ఆయనకు భయపడి అంటే ఆయన సొమ్ముని భద్రంగా దాచిపెట్టాడంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, తప్పండి, అలాంటిది చాలా తప్పుడు. ఆయన విత్తన చోట కోరివాడు కాదు, ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన ప్రేమ చొప్పునే, ఆయన కృప చొప్పునే మనకి ఈ జీవం ఇచ్చాడండి. ఈ జీవం ఇచ్చాడు. నీవు ఎంత కష్టపడుతున్నావో, నువ్వెంత శ్రమ పడుతున్నావో ఆయనకి తెలుసు. ఆయన చూస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే ఆయన చేతుల్లోనికి, ఆయన కౌగిల్లోనికి ప్రియ సహోదరి నువ్వు వస్తావేమోనని, నువ్వు వస్తావేమని సహోదరుడా ఆయన చూస్తా ఉన్నాడండి. కానీ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన కృపావరాన్ని, ఆయన ఇచ్చిన బుద్ధిని ఏం చేస్తున్నామండి? దాచిపెడుతున్నామండి. దేవుడు మంచి బుద్ధిని ఇస్తే లోకంలో పరిస్థితులను బట్టి, లోకంలోనే జనులను బట్టి, అన్నదమ్ములను బట్టి, అక్క చెల్లెలను బట్టి, భార్యలను బట్టి, భర్తలను బట్టి దేవుడిచ్చిన మంచి బుద్ధిని పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ప్రియ సహోదరుడా, ఆ మంచి బుద్ధిని నీవు పోగొట్టుకుంటే లోకంలో విజయాన్ని నీవు చూడలేవు. ఈ దాచిపెట్టినవాడు మాదిరిగానే నీవు కూడా ఉంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెబుతున్నాడండి గొప్ప విషయాన్ని. ఈ దాచిపెట్టిన వాడు ఏమయ్యాడండి? చూడండి, దాచిపెట్టిన వాడు సోదరి 26వ వచనం చూస్తే, అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడును నువ్వు ఎరుగుదువా? అయిట్లయితే నీవు నా సొమ్ము సావుకారు వద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందనని చెప్పి. నిజమే కదండి? మరి ఆలోచించండి. ఇచ్చాడు అనుకోండి, నీకు ఒకటి ఇచ్చాడు, దాన్ని నీకు చేత కాలేదనుకో, దాన్ని ఎక్కడ పెట్టాలా? షావుకారు దగ్గర పెట్టాలా? యజమానుడు చదువుతాడన్నప్పుడు మరి ఆయన ఒకటి ఇస్తే ఒకటే ఒప్పుకుంటారా? ఒంటి అనే వాళ్ళ మనం 100 ఇస్తే 100 ఇస్తావా? కాదుగా. కాబట్టి జ్ఞానము లేకుండా ఎక్కడున్నాడండి? జ్ఞానము లేని వాడిగా ఉన్నాడు ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి. జ్ఞానము ఏమీ లేదు, దాన్ని భద్రంగా గుంట తీసి గుంటలో పెట్టిన వల్ల ఉపయోగం ఏమన్నదా? ప్రియ సహోదరి, నీ భక్తి వల్ల, నీ విశ్వాసం వల్ల ఉపయోగం ఏమైనా ఉన్నదా? దాన్ని పరీక్షించండి. ఇంతకాలం నుంచి నీ ప్రార్థన వల్ల ఉపయోగం ఉన్నదా? నీ బోధన వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? నీ సంఘము వల్ల సమాజానికి ఏమైనా పనికొచ్చే విషయాలు ఉన్నాయా? ఆలోచించండి. చాలా మంది పాతి పెట్టేవాళ్ళుగానే ఉండి దేవుని నామానికి అవమానం తెస్తున్నారండి. జీవితాన్ని మార్చుకోరు. ఎన్ని ఆదివారాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా వారు తీరును మార్చరు. జాగ్రత్త, దేవుడు మానవ సమయాన్ని వస్తాడు. ఆయన పరలోక రాజ్యానికి నీవు చేరలేవు. మందిరంలోనికి నీవు చేరవచ్చేమో, కానీ పరలోక రాజ్యానికి నువ్వు చేరలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, మారాలి నీ హృదయము. ఏ పని నుంచైనా మార్చుకోవాలి నీ తీరుని. నీవు తీరుని మార్చుకోలేకపోతే ఆయన సన్నిధిలోనికి, ఆయన రాజ్యంలోనికి నీవు తీసుకెళ్ళలేరు ఎవరు నిన్ను. చూడండి, ఈ మార్చుకోలేని వ్యక్తి ఎక్కడ పోయాడండి? మార్చుకోకుండా వ్యక్తి ఎక్కడైపోయాడు? ఉపయోగం లేని వ్యక్తి. గుంట తీసి గుంటలోనే దాచిపెడుతున్నారు చాలా మంది. భక్తిని పూర్తి చేస్తున్నారు. దేవుడు ప్రేమతో, దయతో నీ యవ్వన కాలంలోని దేవుడిని ఆయన కృపను అనుగ్రహించి ఆయన ప్రేమను నీకు తెలియజేస్తే పూడ్చిపెట్టడానికి కాదండి, ఉపయోగపడటానికి. చాలా మంది ప్రార్థన చేయమన్నా, పాటలు పాడమన్నా చాలా గిల్టీగా ఫీల్ అయిపోతారు. అదేందో అర్థం కావట్లేదు. దేవుడిచ్చిన నీకు గొప్ప స్వరాన్ని 10 మందికి వినిపించాలి. అలా వినిపించేవాడిగా ఉండాలి. ప్రార్థనలో శ్రద్ధగా చేయాలండి. హృదయాంతరంగంతో చేస్తే ప్రార్థన అది ఇంపుగా ఎదుటి వారిని కదిలించేటట్టుగా ఉంటుందండి.
కానీ తొవ్వి పూడ్చిపెట్టేవాళ్ళలాగా చేస్తున్నాం. అలాగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. మంచిగా ఉండే అభివృద్ధి పొందేవాడిగా ఉండాలి, అభివృద్ధిలో ఉండేదానిగా ఉండాలి. దేవుడు వచ్చి ఒకనొక సమయంలో లెక్క అడుగుతాడు. ఎప్పుడు ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు అప్పుడు లెక్క అడుగుతాడు. అయ్యా భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేసావా అంటే, అయ్యా రోజు ఉదయం లేచి పనికి వెళ్ళేవాడిని, సాయంత్రం వచ్చి నిద్రపోయేవాడిని, లేకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను పని చేస్తూనే ఉండేవాడినండి. ఇలాంటి సమాధానాలు ఆయన వినడు. అప్పుడు ఇలాంటి సమాధానాలు చెబితే ఇదిగో ఈ ఒక తలంతో వేశారు చూడండి, ఎక్కడ వేశారు చూడండి 30వ వచనంలో, మరియు పనికి మారిన ఈ దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏర్పును పళ్ళు కొరుకుడి ఉండునను. ఎక్కడ వేసాడు? వెలుపటి చీకటి గదిలో వేసి పడేశాడు. నీవు కూడా దేవుడిచ్చిన కృపావరాలని అభివృద్ధి చేయకుండా ఉంటే, దేవుడిచ్చిన ఆ గొప్ప వరాలని నువ్వు ఉపయోగించుకోకపోతే దేవుడు ఎక్కడ వేస్తాడండి? వెలుపటి చీకట గదిలో వేస్తాడు. ఎందుకని ప్రియ సహోదరులారంటే, మనం ఆయన ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచాలండి. అభివృద్ధిలోనికి మనము తీసుకొని రావాలి, అభివృద్ధిలోనికి మనము తీసుకెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అభివృద్ధిలోనికి తీసుకెళ్తాప్పుడు ఏం చెప్తానండి? ఆయన ఒక్కొక్కరిని ఎక్కడ అనేక పట్టణముల మీద గొప్పవారిగా చేస్తానన్నాడు. ఆయన ఇచ్చిన వాడికి ఏం చేశాడంటండి చూడండి, కొంచెం దాంట్లో నమ్మకంగా ఉన్న వారిని 23లో అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుగా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాల్గొనమని అతనితో చెప్పాను. ఏంటంటే ఇచ్చిన కొంచెములో నమ్మకత్వం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఆయన రాజ్యంలోనికి నీవు ప్రవేశించలేవు. ఆయన రాజ్యంలోనికి నీవు ప్రవేశించాలంటే నమ్మకంగా జీవించాలి. భూమి మీద భయముతో గడపాలండి. నువ్వు మాట్లాడే మాటను బట్టి, నీవు చేసే ఆలోచనల బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నువ్వు స్నేహిస్తున్న స్నేహితులను బట్టి, ప్రతి చోట ఎక్కడండి? ప్రతి చోట గృహంలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, లేకుంటే నీవు పనిచేసే చోటైనా కావచ్చు, చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కూడా అలాగా ఉంటే అప్పుడు దేవుని పని విస్తరింప చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎంతకాలంలో చాలా మంది దేవుని సన్నిధిలో వాడగలరు. నేను కూడా ఎంతండి చాలా జీవితకాలంలో చాలా వేస్ట్ చేశాను. దేవుడు నాకు ఎవరి కాలంలో ఆయన మంచి దర్శనాన్ని ఇచ్చి, ఆయన పాప క్షమాపణ ఇచ్చి నన్ను పిలిస్తే నేను సేవ చేయడం అంటే నాకు ఇష్టమే లేదు. నేను రాను ప్రభువా, నేను రాను, నీ సేవకు నేను చేయను, అది అవమానంగా ఉంటదని రకరకాల మాటలని చెప్పా. విన్నాడు. లాస్ట్కి ఒకటి చూసి ఒక్కటిచ్చాడు, దెబ్బకే వచ్చి ఆయన సన్నిధిలో పడాల్సి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులు, కొట్టేవాడిగా కాదండి, ఆయన ఇబ్బంది పెట్టేవాడు కాదు. పాప ఫలితము పెరిగిపోయినప్పుడు దానంతట అదే బాగా వస్తూనే ఉంటది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో జాగ్రత్తను గడపాలండి. దేవుడు ఆశీర్వదించి నీకు గొప్ప సంఘాన్ని ఇచ్చాడా సహోదరుడా సహోదరి? ఆ సంఘాన్ని నీవు నిలబెట్టగలుగుతున్నావా? ఆ సంఘంలో ఎవరు జారిపోతున్నారు, ఎవరు ఎడిక్కిపోతున్నారు, ఎవరు ముందుకు వస్తున్నారు, ఇంకా ఏ బిడ్డకి అవసరత ఉన్నదని నువ్వన్నీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించలేకపోతే నీ వల్ల దేవునికి ఉపయోగం ఏమి లేదు. ఎంతకాలం ఉన్నా ఉపయోగం ఏమి లేదు. సంఘాలను కట్టాలా, స్వార్థను బోధించాలా. అప్పుడు నీకు అప్పుడేమవుతుంది? 5 తలాంతులు ఇచ్చినట్టుగా నీకు ఇంకొక 5 తలాంతులు వస్తాయి. అప్పుడు 10 తలాంతులు అవుతాయండి కదా. 5కి 5 వస్తే 10 అవుతాయి. దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట అండి? చూపిస్తాను. లూకాసు వార్తలో చూడండి 19వ అధ్యాయము. పక్కన తిప్పండి, ఒక మాట చూపించి ముగిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 19:18 చూడండి. క్షమించండి,
లాస్ట్ ప్రియ సహోదరులారా, నీవు 21లో నీవు పెట్టినదాన్ని కోయబడదు. ఆ మాట ఉంటుందండి, పట్టణముల మీద నిన్ను విస్తారముగా ఆశీర్వదిస్తాడు. చూడండి తర్వాత అలా చదవండి. ఆయన 5 తలాంతులు ఇచ్చిన వాడికి ఆయన ఒక 5 తలాంతులు పట్టణముల మీద అధికారిగా ఆయన నియమించాడండి. పట్టణముల మీద ఆయన అధికారిగా నియమించినప్పుడు ప్రియ సహోదరులారా, గొప్ప వీరుడు కదండి. 5లో నమ్మకంగా ఉన్నాడు, 2లో నమ్మకముగా ఉన్నాడు. ఎన్ని 19 చూడండి. 5 మీనాలు ఇవ్వగా అతడు నీవు 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అవునండి, 5 పట్టణములు లేదా అధికారిగా ఉండటానికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకని వృద్ధి చేసుకునే వాడికి దేవుడు సహాయం చేశాడు. ఇలాగ చేయగానే ప్రియ సహోదరులారా, లాస్ట్ లో మాట ఉంటుందండి. ఎందుకంటే ఒక్క నాణ్యం తీసుకున్నాడికి ఆయనకి ఆ 1 నోడు లేకుండా చేశాడండి దేవుడు. ఎవరికి ఇచ్చాడు? ఆ 1 నోడు తీసి 10 ఇచ్చేశాడు. మధ్యలో వీళ్ళు కొంతమంది ఉన్నారుగా, వీళ్ళు 2 ఉన్నారు కదా, 2 నాణ్యాలు తీసుకున్న అతను ఉన్నారు కదా. అతను అడిగాడు, అయ్యా వాడికి 10 ఉన్నాయి కదా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? కలిగిన వాడికి మరింత సమృద్ధిగా కలిగింది, లేని వాడికి ఆ ఉండగా తీసేస్తాడంట కదా. కలిగిన వాడికి మరింత కలిగింది. చాలా మంది లోకంలో అంటా ఉంటారు కదా, లోక సామెతకి అంటారు, ఉండేవాడికే కలిసిద్దండి, లేనివాడికి అసలుకి కలవదు. ఎందుకని? లేనోడు సోమరిపోతూ ఈ 1 తలాంతుల్లోనే ఏమన్నాడు యేసు ప్రభు మత్తయి సువార్తలో చూడండి. 1 తలాంతుల్లోని సోమరి కదా. 26వ వచనంలో అండి, 26 వచ్చింది. సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయవాడునా. సోమరి కదా. చాలా మంది సోమరి ఉంటారు. మేము లేని వాళ్ళమండి, మాకు ఏమీ లేదండి అంటే ఆ మాట అన్నదండి సోమరిని అర్థం. నువ్వు ప్రార్థించు, ఎక్కువ జాలునే లేసి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీకు ఎందుకు చూద్దాం. బైబిల్లో ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని ప్రకారం నీవు జీవించు. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడో చూద్దాం. దేవుని సేవకుల కొరకై నువ్వు పరిచర్య చేయటంలో, బోధించటంలో, ప్రార్థించటంలో, పాటలు పాడటంలో నువ్వు ముందుగా అడుగులే. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? దేవుడు 5 సంపాదించిన వారికి 10 ఇచ్చాడండి. వ్యాపారం చేసే మనస్తత్వముతో నీవు దేవుని సన్నిధిలో కూడా అలాగే చేయాలి. ఎంతో కష్టపడి వ్యాపారాలు చేస్తాం కదా, ఓర్పుతో సహనంతో చేస్తాం. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఓర్పుతో సహనముతో దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థించాలి. ఏదో 2 రోజులు బాధ కొరకై టకా 2 రోజులు ప్రార్థన చేస్తాడు. మా ఆయన మార్చు, మా కొడుకులు మార్చు, మా పిల్లలు మార్చు, మాకు ఆస్తిని ప్రభా 2 రోజులే, తర్వాత ఏమీ ఉండదు. ఏమి గురించి కూడా చేయడు, అతని గురించి అతడు చేయడు. అందుకే ఎన్నాళ్ళునా మారిన భార్యలు, ఎన్నాళ్ళునా మారిన భర్తలు. ప్రియ సహోదరుడా, మనం రాత్రి చూసుకున్నాం కదా, మనోహ ప్రార్థన చేయగానే అమ్మటే దేవుడు ఆలకించాడు కదా. ఆలకించి దేవుడు 2వ వారి ప్రత్యక్షమైంది. మళ్ళీ ఒకసారి ఆల్రెడీ ప్రత్యక్షమైంది, అది కాకుండా మళ్ళీ 2వ వారి ప్రత్యక్షమైంది. అలా ఉండాలండి మన ప్రార్థన, అలాగే ఉండాలి. ప్రియ సహోదరుడా, దేవుడు చూస్తాడు. నీకు నమ్మకంగా ఉండగానే, కొంచెంలో నమ్మకం ఉండగానే సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇవ్వగానే ఆ ఆశీర్వాదం అంతటినీ పోగొట్టుకోవాలండి. నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వాన్ని చూపించాలి. ప్రియ సహోదరుడా, అప్పుడు నీవు పరలోక రాజ్యానికి చేరగలుగుతా. ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటినీ పట్టుకొని పరలోక రాజ్యంలోనికి నీవు ప్రవేశించగలుగుతావు. అలాగా ఉండాలని మనందరము ఆశపడాలండి. అలాగే ఖచ్చితంగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ఆలోచించి నమ్మకంగా దేవునికి ఉండటంలో అబద్ధం ఆడకుండా, వ్యభిచారం చేయకుండా, టీవీలు చూడకుండా, వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడకుండా, వ్యర్థమైన పనులు రోజంతా చేయకుండా, త్వరగా హెబ్రీ స్త్రీలాగా చురుకుగా ఉండాలండి. చురుకుదనాన్ని
చూపించాలి. త్వరగా చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప మేలులను అనుగ్రహిస్తాడు. లేదంటే ఎంతకాలం ఉన్నట్లే ఉంటే ఈ ఒక్కరి దగ్గర నుంచి తీసి 10 తలాంతులకు ఇచ్చినట్టు నీ కాడ ఉన్న ఒక్కరు దీపం కూడా తీసి ఇంకో 10 తలాంతులు ఉన్నట్టుకు ఇచ్చేస్తే అప్పుడు నువ్వు ఏడబోతావు. చూడండి, ఎక్కడికి 30 వచనంలో ఉంది, మరియు ఇదే పనికి మారిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. వెలుపటి చీకటి గదిలోకి పోతావు సహోదరి సహోదరుడా. ఉన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకొని నమ్మకముగా దేవుని సన్నిధిలో నీవు ఉంటే దేవుడు నీకు గొప్ప మేలులను అనుగ్రహించి దేవుడు నీ గొప్ప కార్యాలను చేయాలనుకుంటున్నాడు. వాక్యాన్ని నేను నమ్మితే మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వాదాలతో మనందరినీ నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం.